ఆమె బాగా కాకుండా డిశ్చార్జ్ అయిపోయింది. రెండో రోజు మళ్ళీ సివియారిటీ ఎగ్జాగరేట్ అయింది. జ్వరము, వామిటింగ్స్, మోషన్స్ లాగా ఆమె కొంచెం ఇబ్బంది పడ్డది. సివియారిటీ మళ్ళీ ఎప్పుడైతే ఎగ్జాగరేట్ అయిందో, ఎగ్జాగరేట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేసినాడు, 25th నాడు మళ్ళీ అడ్మిట్ అయింది. 30th డిశ్చార్జ్ చేసినాడు. కేవలం అంటే జస్ట్ ఒక సింపుల్గా టెస్ట్ చేసి చూద్దాం అని చెప్పేసి డాక్టర్ పిలవడం జరిగింది. సో 30th డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ మళ్ళీ క్లెయిమ్ రాలేదు. రాకపోవడం వల్ల ఆయన ఆపేసిండు. 24 hours దాకా నా వైఫ్ను పంపించలేదు. సో దాని తర్వాత సెకండ్ డే నేను అడిగిన, మరి ఇంకా ఆల్మోస్ట్ పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాకపోవడం మీ పొరపాటు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ అప్రూవల్ రావాలి ఫస్ట్ డే నువ్వు ఇన్ఫామ్ చేయాలి. అది మొత్తం 5 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇన్ఫామ్ చేయడమే ఇది కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి ఈ 5 days ఏదైతే బిల్ అయిందో నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టుకొని తీసుకో, లేకపోతే నేను డబ్బులు కట్టే ప్రసక్తి లేదన్నా. డబ్బులు కట్టలేకని కాదు, కట్టనని కాదు, కట్టే ఉద్దేశం లేదని కాదు. కాకపోతే వాడు ఒక తప్పు చేసిండు. పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత 24 hours వెయిట్ చేయించిండు ఒక వంతు. ఓకే. డిశ్చార్జ్ అయిన తర్వాత నైట్ కనీసం జ్యూస్ కూడా ఇవ్వలేదు ఆమె అడిగితే. నేను ఆ రోజు లేను హాస్పిటల్లో. ఇది నన్ను కొంచెం బాగా హర్ట్ చేసింది. నెక్స్ట్ డే వాడికి అల్టిమేటం చెప్పిన నేను 10 o'clock 12 గంటల వరకు నీకు టైం ఇస్తాను, నువ్వు డిశ్చార్జ్ చేసి పంపించాలి మర్యాదగా, లేదంటే కనుక నా భార్యను తీసుకెళ్తాను.